జిల్లాలో నిర్వహించిన జనంలోకి జనసేన సభ వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్గా జేఎస్పీ నేత నాగబాబు ఇచ్చిన మాస్ వార్నింగ్తో ఫ్యాన్ పార్టీలో కలవరం ప్రారంభమైంది. వైసీపీ నేతలకు నాగబాబు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పిందేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఏపీ ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి. రాష్ట్రంలో బలపడేందుకు జేఎస్పీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గం నుంచి ఈ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను సోదరుడు నాగబాబుకు అప్పగించారు. పొంగనూరు నియోజకవర్గం సోమలలో జరిగిన జనసేన సభలో వైసీపీతో పాటు జగన్ కేబినెట్ లో నెంబర్ 2గా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి సాగించిన అరాచకాలను గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పటి ప్రతిపక్షాలు సమావేశం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వకుండా అధికారం చెలాయించారు. అటువంటి నియోజకవర్గంలోని సోమల కేంద్రంగా జనసేన నిర్వహించిన సభ సక్సెస్ అవడంతో జన సైనికుల్లో జోష్ కనిపిస్తోంది. జేఎస్పీ నేతలందరూ వైసీపీ అధినేత జగన్తో పాటు పొంగనూరులో అరాచకాలు సృష్టించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మూకుమ్మడి దాడి చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డి పెద్ద అడవి దొంగ, అరాచకాలకు మారుపేరు అంటూ నాగబాబు చేసిన ఆరోపణలు జనంలోకి వెళ్లాయి. రాయలసీమలో భారీ భూములను కబ్జా చేసిన భూ బకాసురుడు పొంగనూరు ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేశారు. 2 పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను సంపాదించుకున్న గజ దొంగ అంటూ చేసిన ఘాటు విమర్శలు ప్రజలను ఆలోచనలోకి నెట్టాయి. 100 ఎకరాల అటవీ భూములను కాజేసిన ఘనుడు, ప్రకృతి సంపద, ఇసుక, ఖనిజాలను దోచుకున్న ఖరానా దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ సాగిన నాగబాబు ప్రసంగం వైసీపీ నేతల గుండెల్లో గుచ్చుకుంది. పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలకు అంతం పలికి అవినీతి అక్రమాలను వెలికితీసి శిక్షించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న నాగబాబు హెచ్చరిక పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక పనిలో పనిగా జగన్ ను కూడా టార్గెట్ చేశారు నాగబాబు. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరన్న వాదాన్ని వినిపించారు. వైసీపీ మరో 15 ఏళ్లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని భవిష్యవాణి వినిపించారు. ప్రజా సమస్యలపై స్పందించని, అసెంబ్లీకి వెళ్లని ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న డిమాండ్ జనంలోకి వెళ్లింది. వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైనా చర్యలు ఉంటాయని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న నాగబాబు మాటలు ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. అందరినీ మెడపట్టి లోపలకు తోస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలోని అవినీతి పరులైన నేతల మెడలపై కత్తులు వేలాడుతున్నాయి. అవి ఎప్పుడు ఏ రూపంలో తెగుతాయో తెలియదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాగబాబు ప్రసంగం జనసేన శ్రేణుల్లో జోష్ నింపింది. క్లాస్ రాజకీయాలు చేసే నేత మాస్ వార్నింగ్ ఇవ్వడంతో చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రసంగించిన తీరు జనసేన క్యాడర్ కు చికాకు తెప్పించింది. అర్థం పర్థం లేకుండా సాగిందన్న విమర్శలు వచ్చాయి. వైసీపీ అన్వయించాల్సిన కామెంట్స్ ను జనసేనకు ఆపాదించేలా మాట్లాడిన తీరు జన సైనికులను అసహనానికి గురిచేసింది. ఎమ్మెల్యే తికమక వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆరణి శ్రీనివాసులు ప్రసంగానికి నాగబాబు తలదించుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఇదేం కర్మరా బాబు అంటూ ఫీల్ అయ్యారు. శాసనసభ్యుడు ప్రసంగించే తీరు ఇదేనా అంటూ నొచ్చుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పొంగనూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి, జగన్ తో పాటు టోటల్ గా వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం పార్టీకి మైలేజ్ ని పెంచిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గానికి ఈ కార్యక్రమం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. క్యాడర్లో నెలకొన్న జోష్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మున్ముందు జనసేన ఎలాంటి కార్యక్రమాలను అమలు చేస్తుందో చూడాలి.